నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నల్గొండ పట్టణంలోని బీజేపీ నాయకులు క్లాక్ టవర్ సెంటర్ లో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కౌన్సిలర్ పిల్లి రామరాజు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని అన్నారు. వారు గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి నేడు మూడోసారి ప్రధానిగా కావడం జరిగిందని అన్నారు. వచ్చే అన్ని ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గంలో బీజేపీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోటిపాక సంపద, పట్టణ అధ్యక్షులు నాగిరెడ్డి, కార్యదర్శి భూపాల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కాశమ్మ, నీరజ, మునికుమార్, గడ్డం మహేష్, కౌన్సిలర్ నాగరాజు, వివిధ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। भारत माता की जय। మాకు ఒక బాధ్యతనిచ్చారు. అందువల్ల మేము కలిసికట్టుగా ఈ రోజు ఈ నల్గొండ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉండి పనిచేస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అవుతున్న సందర్భంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు మరి క్యాబినెట్లో చేరుతా ఉన్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కానీ, అదేవిధంగా రఘునందన్ రావు గారు కానీ, అదేవిధంగా టీకే అరుణ గారు కానీ, అదేవిధంగా అరవింద్ గారు కానీ గెలిచినటువంటి మా 8 మంది ఎంపీలు కూడా ప్రజల్లో నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి గెలిచినటువంటి వాళ్ళు. వారందరి సహకారంతో మేము నిజంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు రానున్న 5 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోని ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవడానికి దేవుడు ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచి ఈరోజు 2 కేంద్ర మంత్రులు అవుతున్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడమే భారతీయ జనతా పార్టీ టార్గెట్. కాబట్టి ఈ యొక్క నల్లగొండలోని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యకర్తలు ఈ యొక్క సంబరాల్లో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నల్లగొండ జిల్లాలో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో, లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగిరేసేందుకు కూడా కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్దులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నల్లగొండ అసెంబ్లీలో 51,000 రూపాయలు వచ్చినాయంటే 1 రూపాయి డబ్బులు పంచకుండా ఇవాళ కార్యకర్తల శ్రమతోటి వచ్చిన ఓట్లు